నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నట్టున్నారు, పరిపాలన మీద పట్టు సాధించలేకపోతున్నారు. దానికి కారణం ఎవరంటే నారా లోకేష్ గారే. నారా లోకేష్ గారి పరిపాలనా విధానం వల్ల చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. ఆ భయపడడానికి రెండు కారణాలు ఉన్నాయి. నిజంగా ఆయన పట్టు సాధించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. విశేష రాజకీయ అనుభవము, పరిపాలనా అనుభవం, ముఖ్యమంత్రిగా పరిపాలనా అనుభవం, విశేషమైనటువంటి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద పట్టు సాధించలేకపోయారు. ఎందుకంటే ఉచిత ఇసుక మీద పట్టు లేదు, అది దాంట్లో ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. అలాగే మద్యం, గ్రామాన బెల్ట్ షాపులు, దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ బెల్ట్ షాపులు పెడితే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రకటిస్తున్నారు. కానీ ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా బెల్ట్ షాపులతో ఉంది. అంటే పరిపాలన మీద పట్టు సాధించలేకపోతున్నారు. దానికి కారణం నారా లోకేష్ గారే. ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు. నారా లోకేష్ గారు యువకుడు కాబట్టి ఆయన దూకుడుగా వెళ్తున్నారు. దూకుడుగా రెడ్ బుక్ అని తీసుకొచ్చారు. ఈ రెడ్ బుక్ అంటే అది రెడ్ బుక్ వల్ల ఫలితం ఏమైంది? కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు ఈయన. ఈ కక్షపూరిత రాజకీయాలు శ్రీకారం చుట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ప్రతిస్పందిస్తూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2.0 ఖచ్చితంగా మీరు చూస్తారు, దాని ఫలితం అనుభవిస్తారు అని హెచ్చరిక చేశారు. వారు ఎక్కడున్నా సరే, సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వారిని పట్టుకుని తీసుకొస్తా అన్నారు. ఆ మాటలు అన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కామెంట్లు చేశారంటే దాని ఫలితం ఎంత తీవ్రత ఉంటుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుందని. ఎందుకంటే 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. 6 హామీలను అమలు చేయలేకపోతున్నారు కాబట్టి చేయలేమని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పేశారు ఆయన స్వయంగా. అందుచేత ప్రజల వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ వ్యతిరేకత రోజురోజుకు పెరిగిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రభుత్వం మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పరిపాలన చూస్తారు. అది ఫలితం ఎవరి మీద ఉంటుంది? ఎక్కువగా నారా లోకేష్ గారి మీదే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎలా వెంటాడారో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కదా. మరి నారా లోకేష్ గారిని ఆయన వదలరు కదా. అందుకని ఆయన భయం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన పరిపాలనలో పట్టు సాధించడానికి కారణం అది. రెండవ కారణం ఏంటంటే బీజేపీ జనసేన రూపంలో తెలుగుదేశం పార్టీకి ఉనికికే ప్రమాదం అని గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు. అందువలన అంటే రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. నారా లోకేష్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు కొద్దిగా అంధకారంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకే ఆయన భయానికి కూడా కొంత కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీని నడిపేది ఇప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు కాదు. వారిద్దరు తీరు, వ్యవహార శైలి వేరు. ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న విధానంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఉదాహరణకు తీసుకుందాం, శివసేన, మహారాష్ట్రలోని శివసేన పార్టీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు, బాల్ ఠాకరే గారు ఉన్నప్పుడు శివసేన బీజేపీకి స్ట్రాంగ్ మిత్రపక్షం. బీజేపీ అంటేనే శివసేన అంటేనే బీజేపీ మహారాష్ట్రలో అంత స్ట్రాంగ్ మిత్రపక్షం. కానీ మోడీ గారు, అమిత్ షా గారు సారథ్యం వహించిన తర్వాత, బాల్ ఠాకరే గారు మరణించిన తర్వాత, ఆయన కుమారుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమైంది? మహారాష్ట్రలో శివసేన ప్రశ్నార్థకం అయిపోయింది, ఉనికిని కోల్పోయింది. ఇప్పుడు రెండవది ఎవరికి వచ్చింది? బీహార్ ముఖ్యమంత్రి. ఇప్పుడు బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ గారికి వచ్చింది. ఈ బీహార్ ముఖ్యమంత్రి గారి పార్టీ రేపు అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత శివసేన పార్టీకి ఏ పరిస్థితి అయితే వచ్చిందో అదే పరిస్థితి బీహార్లో నితీష్ కుమార్ గారు ఎదుర్కోబోతున్నారు. నితీష్ కుమార్ గారి పార్టీ బీహార్లో ఉండకపోవచ్చు. ఇంకా ఆ బీహార్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీరియల్ ఎవరిది వస్తుందంటే తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీదే ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వయోవృద్ధులు.
ఆ పార్టీని ఎంతో కాలమైన ఆయన సారథ్యంలో నడిపే అవకాశం లేదు. అందుచేత పవన్ కళ్యాణ్ గారి రూపంలో బీజేపీ అక్కడ రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా డ్యామేజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కాపాడవచ్చేమో, కానీ తర్వాత నారా లోకేష్ గారు మాత్రం పార్టీని నడిపేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి రూపంలోనూ బీజేపీ రూపంలోనూ ఆ ప్రమాదం పొంచి ఉందని ముందుగా గ్రహించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అందువల్లే ఆయన తన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఆయనలో కొంత భయం అయితే కనిపిస్తుంది. అందుకని ఆయన ఉత్సాహం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కడా కూడా ఉత్సాహం కానీ ఆనందం కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఒక పక్క 6 హామీలు అమలు చేయలేకపోతున్నామనే బాధ ఒక పక్క, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న రోజు రోజుకనే భయము, రెండవది నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగము ఈ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టడం వల్ల ఆయనకు జరిగేటువంటి ప్రమాదము, ఇవన్నీ కనుక ముందుగా ఊహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంత భయానికి లోనైనట్టుగా కనిపిస్తుంది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రశాంతమైనటువంటి రాజకీయాలను తీసుకున్నట్లు ఎలక్షన్ వరకు మాత్రమే ఒక పార్టీని ద్వేషించడము విమర్శించడము చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము, రాష్ట్ర క్షేమం కోసము పరిపాలన చేస్తే ఇటువంటి పరిస్థితులు ఏ పార్టీకి రావు. భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టి అమలు చేసినట్లయితే ఫలితం ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందో మనం చూడవచ్చు. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.